హాయ్, ఈరోజు మనము బేసిక్ హెయిర్ కేర్ తల వెంట్రుకల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాము. నేను డాక్టర్ హరి, డర్మటాలజిస్ట్ను. యూజువల్లీ తలస్నానం చేసేటప్పుడు మీకు నార్మల్ హెయిర్ ఉంటే డైలీ లేదంటే ఆల్టర్నేట్ డే తలస్నానం చేయొచ్చు. అదే మీకు హెవీ ఆయిలీ హెయిర్ ఉండి ఆయిలీ స్కాల్ప్ ఉందంటే డైలీ హెడ్ బాత్ చేయొచ్చు అనమాట. సివియర్గా డ్రైగా ఉండే హెయిర్ వాళ్ళు అయితే వీక్లీ వన్స్ కానీ లేదా 10 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. యూజువల్లీ హెయిర్ వాష్ చేసేటప్పుడు బేసిక్గా షాంపూస్ ఎప్పటికీ స్కాల్ప్కి అప్లై చేయాలి. స్కాల్ప్ అంటే పునిగికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో హెయిర్ సాఫ్ట్కి కండిషనర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఎక్కువ వీళ్ళు స్ప్రే వాడేవాళ్ళు, జెల్స్ అప్లై చేసేవాళ్ళు, స్టే అండ్ జెల్స్ స్ప్రే సీరమ్స్ ఎక్కువ వాడేవాళ్ళు అయితే హెయిర్ సాఫ్ట్ కూడా నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ షాంపూ అప్లై చేసి వాష్ చేయొచ్చు అనమాట. తర్వాత తలస్నానం చేసిన తర్వాత తుడుచుకోవడం ఇలా. సో యూజువల్లీ నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు జస్ట్ స్మూత్గా ఉండే మెత్తటి టవల్స్తో జెంటిల్గా రబ్ చేయాల్సి ఉందన్నమాట హెయిర్ని. సో హార్డ్గా రబ్ చేయకూడదు. సో ఈ డ్రై హెయిర్, కల్లి హెయిర్ ఉండే వాళ్ళు రబ్ చేయకుండా టవల్ను దాని హెయిర్ చుట్టూ చుట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ సో పీల్చుకోవాలి, హెయిర్ తడి పీల్చుకునేంత వరకు. ఆ తర్వాత కూమింగ్ చేసే ముందు యూజువల్లీ నార్మల్ హెయిర్ వాళ్ళు సో హెయిర్ డ్రై అయినాక కూమింగ్ చేయాలి. అది సివియర్ డ్రై కల్లి హెయిర్ ఉన్న వాళ్ళు లైట్గా వెట్గా ఉన్నప్పుడే కూమింగ్ చేసుకోవచ్చు. సో అలాగే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కూమింగ్ చేసే ముందు లైట్గా కొబ్బరి నూనె ఓన్లీ హెయిర్ సాఫ్ట్ వరకు అప్లై చేసుకుని కూమింగ్ చేసుకుంటే హెయిర్ షైనీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇది హాట్ ఎయిర్ బ్లోవర్స్ కానీ స్ట్రైట్నింగ్ ఐరన్ వాడే వాళ్ళైతే వాళ్ళు యూజువల్లీ హెయిర్ హెవీ హీట్ లేకుండా మినిమం హీట్లతో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రైట్నింగ్ ఐరన్ వాడేవాళ్ళు యూజువల్లీ ఎక్కువ వెట్టుగా ఉన్నప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే హెయిర్ సాఫ్ట్ బబుల్స్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత అవుట్డోర్ తర్వాత కూమింగ్ తర్వాత అవుట్డోర్ వెళ్ళాలనుకునే వాళ్ళు యూజువల్లీ స్కార్ఫ్ కానీ ప్రొటెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్లీపింగ్ ముందు స్టాటిన్ కవర్స్ ఉంటాయి అన్నమాట, స్మూత్గా ఉండే లేదా సిల్క్ కవర్స్ అంటారు, పిల్లో కవర్స్. సో అవి యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సిల్క్ కానీ స్టాటిన్ పిల్లో కవర్స్ యూజ్ చేస్తే హెయిర్ స్లిప్ అవుతుంది. సో హెయిర్ డ్యామేజ్ నిద్రపోయేటప్పుడు హెయిర్ మీద ప్రెజర్ లేకుండా హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తర్వాత హెయిర్ డైట్ ఏంటి? సో హెయిర్ డైట్లో యూజువల్లీ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. సో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. తర్వాత విటమిన్స్ A, B, C, D, తర్వాత జింక్, ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో గ్రీన్ వెజిటబుల్స్. తర్వాత ప్రాపర్ స్లీప్ 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత స్మోకింగ్ ఉండేవాళ్ళు స్మోకింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.